నమస్కారం. ఈరోజు మనం మన దేశాన్ని నడిపించే ఒకే ఒక్క నియమాల పుస్తకం భారత రాజ్యాంగం గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఓ కాగితం కాదు, వందల కోట్ల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అద్దం పట్టే ఒక గొప్ప పత్రం. మరి దాని కథేంటో చూద్దామా? ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచ జనాభాలో 6 వంతు మంది ప్రజలు, వందల భాషలు, వేల సంప్రదాయాలు, ఇంత వైవిధ్యమున్న దేశాన్ని ఒకే తాటిపైకి తీసుకురావడం ఎంత పెద్ద సవాలు! మన దేశ వ్యవస్థాపకులు సరిగ్గా ఈ సవాల్నే స్వీకరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి పునాది వేశారు. సరే, ప్రతి గొప్ప కథకు ఒక ఆరంభం ఉంటుంది కదా. మన రాజ్యాంగం కథ కూడా స్వాతంత్ర పోరాటంతోనే మొదలైంది. వలస పాలన నుంచి బయటపడ్డాక కొత్తగా పుట్టిన మన దేశాన్ని కలిపి ఉంచడానికి ఒక బలమైన ఆధారం అవసరమైంది. అదే మన రాజ్యాంగం. మొదట కంపెనీ పాలన, ఆ తర్వాత 1857 తిరుగుబాటుతో బ్రిటిష్ ప్రభుత్వం డైరెక్ట్ కంట్రోల్ తీసుకుంది. సుదీర్ఘ పోరాటం తర్వాత ఆగస్టు 15, 1947న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఆ స్వాతంత్ర్యంతో పాటు మన భవిష్యత్తును మనమే రాసుకునే ఒక గొప్ప అవకాశం కూడా వచ్చింది. ఆ భవిష్యత్తుకు మార్గదర్శి మన రాజ్యాంగం. అయితే ఇంతటి గొప్ప పత్రాన్ని ఎవరు రూపొందించారు? అది కొందరి మేధస్సు, దూరదృష్టి నుంచి పుట్టింది. ఇది మన రాజ్యాంగ నిర్మాతల కథ. వాళ్ల గురించిప్పుడు తెలుసుకుందాం. ఇదిగో వీళ్లే ఆ రూపశిల్పులు. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారి నాయకత్వంలోని ముసాయిదా కమిటీ భారతదేశ భవిష్యత్తును తీర్చిదిద్దే బృహత్తర బాధ్యతను తమ భుజాలపై వేసుకుంది. వాళ్లు కేవలం చట్టాలు రాయలేదు, తరతరాలకు మార్గనిర్దేశం చేసే ఒక కొత్త దేశానికి పునాది వేశారు. డాక్టర్ అంబేడ్కర్ గారు చెప్పిన ఈ మాటలు మన రాజ్యాంగం యొక్క మూల సూత్రాన్ని స్పష్టంగా వివరిస్తాయి. అంటే ఏంటి? అధికారం అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంచుకోబడింది అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే, రక్షణ లాంటి దేశం మొత్తానికి సంబంధించిన విషయాలను కేంద్రం చూసుకుంటే, వ్యవసాయం, విద్య లాంటి స్థానిక విషయాలను రాష్ట్రాలు చూసుకుంటాయి. ఇక్కడే మన సమాఖ్య వ్యవస్థ బలముంది. ఇక్కడొక చాలా ఆసక్తికరమైన విషయం ఉంది. మన రాజ్యాంగం కేవలం చట్టాల పుస్తకం కాదు, అదొక కళాఖండం కూడా. ఎందుకంటే దాన్ని ప్రింట్ చేయలేదు. ప్రేమ్ బిహారీ నారాయణ్ రాయ్జాదా అనే వ్యక్తి తన చేతులతో అందమైన ఇటాలిక్ అక్షరాలతో లైన్ బై లైన్ రాశారు. అంటే ఇది కేవలం చట్టం కాదు, మన చరిత్రలో ఒక సజీవ భాగం. సరే, ఇంతకీ మన రాజ్యాంగాన్ని అంత ప్రత్యేకంగా నిలిపేదేంటి? అది వేరే దేశాల నుంచి కాపీ కొట్టింది కాదు. భారతదేశ ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా చాలా జాగ్రత్తగా రూపొందించారు. అదెలాగో చూద్దాం. భారతదేశం ఒక ప్రత్యేకమైన పాక్షిక సమాఖ్య లేదా క్వాజీ ఫెడరల్ వ్యవస్థను ఎంచుకుంది. దీన్ని ఒక పెద్ద కుటుంబంలా ఊహించుకోండి. కేంద్ర ప్రభుత్వం తల్లిదండ్రుల్లాంటిది, దేశం మొత్తానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటుంది. రాష్ట్రాలు పిల్లల్లాంటివి, వాటికి వాటి సొంత స్వేచ్ఛ, బాధ్యతలు ఉంటాయి. భిన్నత్వంలో ఏకత్వం కోసం ఇది ఒక తెలివైన ఏర్పాటు. దీనివల్ల తేడా ఏంటో చూద్దాం. అమెరికాలో రాష్ట్రాల సరిహద్దులు మార్చాలంటే ఖచ్చితంగా వాటి అనుమతి ఉండాలి. కాని మన దేశంలో దేశ ఐక్యత కోసం అవసరమైతే పార్లమెంటు రాష్ట్రాల సరిహద్దులను మార్చగలదు. అందుకే మన వ్యవస్థను అవినాశనమైన యూనియన్లో వినాశనమయ్యే రాష్ట్రాలు అంటారు. దేశం కంటే ఏ రాష్ట్రం పెద్దది కాదనేది దీని సారాంశం. మన నాయకులు పార్లమెంటరీ వ్యవస్థనే ఎందుకెంచుకున్నారంటే, మొదటిది బ్రిటిష్ పాలన వల్ల మనకు దానిమీద కొంత అవగాహన ఉంది. అంతకంటే ముఖ్యంగా ఇది ప్రభుత్వాన్ని ప్రజలకు జవాబుదారీగా ఉంచుతుంది. ఎలాగంటే, మంత్రులు పార్లమెంటుకు, అంటే ప్రజల ప్రతినిధులకు సమాధానం చెప్పాలి. ప్రభుత్వం, పార్లమెంటు కలిసి పనిచేయడానికి ఇదే ఉత్తమ మార్గమని వాళ్లు భావించారు. ప్రతి పుస్తకానికి ఒక పరిచయం ఎలా ఉంటుందో మన రాజ్యాంగానికి పీఠిక ఉంది. కాని ఇది కేవలం పరిచయం కాదు, మన దేశం యొక్క ఆత్మ, దాని ప్రాథమిక విలువలు, లక్ష్యాలను నిర్దేశించే ఒక గొప్ప వాగ్దానం. ఈ పీఠిక వాగ్దానం చేసే మొదటిది న్యాయం. ఇది కేవలం కోర్టుల్లో దొరికేది కాదు. సామాజికంగా, ఆర్థికంగా, రాజనీతికంగా అన్ని రంగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే దీని లక్ష్యం. ఉదాహరణకు, రిజర్వేషన్ల విధానం సామాజిక న్యాయాన్ని సాధించే దిశగా వేసిన ఒక అడుగు. రెండవది స్వేచ్ఛ. మన ఆలోచనలను, నమ్మకాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించగలగడం. అయితే ఈ స్వేచ్ఛ అపరిమితం కాదు, దానికి కూడా కొన్ని హద్దులుంటాయి. అంటే మన వాక్ స్వాతంత్ర్యం ఇంకొకరి హక్కులను దెబ్బతీయకూడదన్నమాట. మూడవది సమానత్వం. సింపుల్గా చెప్పాలంటే, చట్టం ముందు అందరూ సమానమే. ఏ ఒక్క వర్గానికి ప్రత్యేక హక్కులు ఉండవు. అందరికీ ఎదగడానికి సమాన అవకాశాలు కల్పించబడతాయి. అందుకే మన దేశంలో కులం, మతం, లింగం ఆధారంగా వివక్ష చూపడం చట్టరీత్యా నేరం. ఇక చివరిగా అత్యంత ముఖ్యమైనది సౌభ్రాతృత్వం. మనమంతా ఒకటే అనే సోదరభావం. ఈ భావనే మన దేశాన్ని కలిపి ఉంచే బంధం. వేర్వేరు రాష్ట్రాల ప్రజలు ఒకరి పండుగలను మరొకరు సంతోషంగా జరుపుకోవడం దీనికొక చక్కటి ఉదాహరణ. మన రాజ్యాంగమంటే రాతిమీద చెక్కిన శాసనం కాదు, అదొక జీవనది లాంటిది. కాలంతో పాటు తన ప్రవాహాన్ని మార్చుకుంటుంది, కాని దాని మూలాన్ని ఎప్పటికీ వదలదు. అందుకే దీన్ని జీవించే రాజ్యాంగం అంటారు. రాజ్యాంగాన్ని మార్చడం అంత తేలికైన విషయం కాదు. దానికొక పెద్ద ప్రక్రియ ఉంది. పార్లమెంట్లోని 2 సభల్లో ప్రత్యేక మెజారిటీ రావాలి. కొన్నిసార్లు సగం రాష్ట్రాల ఆమోదం కూడా అవసరం. ఎందుకంటే రాజ్యాంగం యొక్క మూల స్ఫూర్తిని కాపాడుతూనే అవసరమైన మార్పులు చేసుకునే వెసులుబాటు ఉండాలనేది దీని వెనుక ఉన్న ఆలోచన. ఇప్పటివరకు మన రాజ్యాంగాన్ని 106 సార్లు సవరించారు. ఆలోచించండి, అంటే దాదాపు ప్రతి 7-8 నెలలకు ఒకసారి.
ఈ సంఖ్య చాలు మన రాజ్యాంగం ఎంత సజీవంగా ఉందో చెప్పటానికి, మారుతున్న సమాజ అవసరాలకు ఎంతగా స్పందిస్తోందో చెప్పటానికి. కాబట్టి అసలు ప్రశ్నేంటంటే, భవిష్యత్తులో రాబోయే కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి మన రాజ్యాంగం ఎలా పరిణామం చెందుతుంది? ఇది ఒక నిరంతర ప్రయాణం. ఆ ప్రయాణం యొక్క భవిష్యత్తును నిర్దేశించడంలో మనందరికీ ఒక పాత్ర ఉంది కదా? ఆలోచించండి.